మామ ఈ ఐపీఎల్ ఆక్షన్లో నాకు పాయింట్ అస్సలు అర్థం కాలేదు. మిగిలిన టీమ్స్ అందరూ మంచి మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే సిఎస్కే టీం మాత్రం మోస్ట్లీ కొంచెం ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ని ఎందుకు తీసుకుంటున్నారు? లేదు బయట జనాలు కూడా అలానే మాట్లాడుకుంటున్నారు. అంటే సిఎస్కే టీంలోకి వెళ్ళాలంటే మినిమం ప్లేయర్స్ కి 30+ ఏజ్ ఉండాలి, లేకపోతే సిఎస్కే టీంలోకి ఎంట్రీ ఉండదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అండ్ దీని మీద కూడా మీమ్స్ కూడా వేస్తున్నారు. సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ధైర్యం ఏంటో తెలుసా? ఎంఎస్ ధోని టీంలో ఎలాగో ఉన్నారు, తన మాస్టర్ మైండ్ తో ఏదో ఒక మ్యాజిక్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కప్ కొట్టిస్తారనే నమ్మకం తను ఉన్నంత వరకు ఓకే. సపోజ్ ఈ సంవత్సరం సిఎస్కే కప్ కొట్టింది, ధోని ఖచ్చితంగా ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. తను రిటైర్మెంట్ ఇచ్చేస్తే టీం నెక్స్ట్ ఇయర్ సి ప్లేయర్స్ తో మ్యాచెస్ ఆడాలి. అప్పుడు టీం పరిస్థితి ఏంటి? అప్పుడు టీం తో ధోని ఉండడు. అప్పుడు మ్యాజిక్ ఎవరు చేస్తారు? అసలు సిఎస్కే టీం ఏజ్డ్ ప్లేయర్స్ కొనడం కరెక్టా రాంగా? ఆప్షన్ లో సిఎస్కే టీం తప్పులేంటి? వాళ్ళు కొన్న మంచి బైస్ ఏంటి? మాట్లాడుకుందాం. సిఎస్కే టీం ఇన్ అండ్ అవుట్ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సిఎస్కే టీం కొన్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కూడా మాట్లాడుకుందాం. మధ్యలో కొంచెం హార్ష్ గా మాట్లాడితే వీలైతే క్షమించేసేయండి. మళ్ళీ నేను చెప్పే పాయింట్స్ చాలా వ్యాలిడ్ అనిపిస్తే కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేయండి. లేదు నేను చెప్పేది బక్వాస్ అనిపిస్తే కామెంట్ లో మీరు చేయాలనుకుని చేసేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వేళ ఓపెనింగ్ పేరుతో స్టార్ట్ చేసి ఓపెనింగ్ కి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్ అయిన రుతురాజ్ ని రిటైన్ చేసుకున్నారు విత్ అమౌంట్ ఆఫ్ 18 crores. మనోడు బ్యాటింగ్ గురించి మాట్లాడాల్సిన పని కూడా లేదు మామ. సిఎస్కే కి ఫస్ట్ నుంచి కరెక్ట్ గా డ్యూటీ చేస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది రుతురాజ్ గైక్వాడే మామ. తను సిఎస్కే కి 5 years నుంచి ఆడుతున్నాడు. మధ్యలో 2022లో తప్ప తన బ్యాటింగ్ ఎవరేజ్ ఎప్పుడు 42 కింద దిగలేదు. దట్ మీన్స్ హీఈస్ ఇన్క్రెడిబుల్. తన కెపాసిటీ అండ్ క్యాలిబర్ ని తెలిసే టీమ్ కి కెప్టెన్ ని చేశారు అండర్ ద ధోని సారథ్యం. తనతో పాటు ఓపెనింగ్ కి ఖచ్చితంగా డేవన్ కాన్వేని పంపుతారు. 2023లో వీళ్ళ జోడీ మామూలుగా లేదు. కాన్వే ఇప్పటి వరకు 2 ఐపీఎల్ సీజన్స్ ఆడాడు, అది కూడా సిఎస్కే కి ఆడాడు. అండ్ 48.63 యావరేజ్ మెయింటైన్ చేశాడు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. నో డౌట్ సిఎస్కే కి మంచి ఓపెనింగ్ పేరు ఉంది. వీళ్ళ తర్వాత మోస్ట్లీ వన్ డౌన్ లో రచీంద్ర రవీంద్రనాథ్ పంపిస్తాడు అనుకుంటున్నా. మావ తెలిసిందే కదా, ధోని ఏ ప్లేస్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్ లో బ్యాటింగ్ కి పంపరు. వాట్సన్ లాంటి ప్లేస్ ని ఓపెనింగ్ కి పంపిన ఘనత ధోనికి ఉంది. ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి బ్యాటింగ్ ఆర్డర్ ని సెట్ చేస్తారు. సో మన ఇక్కడ జస్ట్ ఇమాజిన్ తో మాట్లాడుకోవాలంతే. నేను వన్ డౌన్ లో రచీంద్ర రవీంద్రన్ అనుకుంటున్నా. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. సిఎస్కే వాళ్ళు రచీంద్ర రవీంద్రని తక్కువ ప్రైస్ కి భలే పట్టారు మామ. 4 కోట్లకే కొనేశారు. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ కి పంపారు, అంత ఇంప్రెస్ చేయలేదు. నేషనల్ టీమ్ లో తన పొజిషన్ మిడిల్ ఆర్డరే, సో దాన్ని మిడిల్ లో పంపొచ్చు. మనోడి T20 స్టాట్స్ బిలో యావరేజ్ గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లో 15.4 యావరేజ్, ఐపీఎల్ లో 22.2 యావరేజ్ ఉంది. సేమ్ తానే టెస్ట్ అండ్ ఓడిఐలో 40+ యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. మంచి పొటెన్షియల్ ఉంది, కానీ T20s లో యూజ్ చేయలేకపోతున్నాడు. సేమ్ ఇది ఐపీఎల్ లో కంటిన్యూ అయితే సిఎస్కే కి మిడిల్ ఆర్డర్ తడబడుతుంది. మిడిల్ ఆర్డర్ లో శివన్ దుబే ఉన్నాడు. మనోడు కూడా సిఎస్కే కి వెళ్ళిన తర్వాత చాలా బాగా డ్యూటీ చేస్తున్నాడు. ఇయర్ బై ఇయర్ యావరేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. టీమ్ మిడిల్ ఆర్డర్ కి వచ్చి హిట్టింగ్ చేసే ప్లేయర్. ఆఫ్టర్ రుతురాజ్ టీమ్ కి ఇంకొక బిగ్గెస్ట్ ఎసెట్. వీళ్ళ తర్వాత ఎవరు వస్తారనేది మనం వెండి తెర మీద చూడాలి. ఈ ప్లేస్ కోసం విజయ్ శంకర్, దీపక్ హూదా, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఎట్ ప్రెసెంట్ విజయ్ శంకర్, దీపక్ హూదా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళ ముగ్గురులో రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ లో 27.26 యావరేజ్ వీళ్ళ కంటే కొంచెం బెటర్ గా ఉన్నాడు. జస్ట్ బెటర్ అంతే. నార్మల్ గా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా తక్కువ యావరేజ్ ఇది. సో వీళ్ళ ముగ్గురులో ఒకరిని 5th పొజిషన్ కి దింపాలి. ఈవెన్ తో వాళ్ళు ఆడకపోయినా మోస్ట్లీ వాళ్ళని ఆ ప్లేస్ లో ఆడించాలి. సిఎస్కే టీమ్ కి ఇంకొక బెటర్ ఆప్షన్ లేదు. లేకపోతే 5th పొజిషన్ నుంచి సిఎస్కే టీమ్ ఆల్ రౌండర్స్ ని దింపుకోవాలి. సో ఫార్ చెప్పిన 5 పొజిషన్స్ లో 3 పొజిషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి మామ. మిడిల్ ఆర్డర్ లో అసలు స్ట్రెంత్ లేదు. ఇక్కడ వరకు క్లియర్. సిఎస్కే వేసిన ఇంకో వర్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? వికెట్ కీపింగ్ ఇంకొక ప్లేయర్ ని తీసుకోకపోవడం. సిఎస్కే కి ప్రెసెంట్ ఇద్దరే వికెట్ కీపర్స్. ఒకటి ఎంఎస్ ధోని, ఇంకొకటి వంశ్ బేడి. వంశ్ బేడి పేరు అసలు ఎవరికి తెలియదు. అసలు ఇప్పటి వరకు తన ఐపీఎల్ ఆడిందే లేదు. సో సిఎస్కే కన్నా 1 and only వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని ఉన్నాడుగా, ఇంకేంటి నీ ప్రాబ్లం అనొచ్చు. కానీ ధోని లెగ్ ఇంజరీలో ఉన్నాడు. అయినా కీపింగ్ బాగా చేస్తున్నాడుగా అంటారు. చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. ఈ సంవత్సరం చేస్తాడు. ఇన్ కేస్ తను ఈ సంవత్సరం రిటైర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సిఎస్కే కి మంచి వికెట్ కీపర్ ఎవరు? మినీ ఆక్షన్ లో కొంటామంటారు. మరి మినీ ఆక్షన్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దొరుకుతాడని మీరు అనుకుంటున్నారా? పోనీ ఎంఎస్ ధోని నెక్స్ట్ 3 years సిఎస్కే కి కంటిన్యూ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? పోనీ కంటిన్యూ చేసిన లెగ్ ఇంజరీ అండ్ ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని రిస్క్ తీసుకొని గాల్లో ఎగరడాలు లాంటి ఫీట్లు చేస్తాడని అనుకుంటున్నారా? సో అందుకే సిఎస్కే టీమ్ కి ఇంకో ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ ని చూడకుండా తప్పు చేసిందని అంటున్నా. అది మినహాయించి ధోని అనే బ్యాటింగ్ గురించి మనం డిస్కషన్ పెట్టలేం. సింహం ఏజ్డ్ అయినా సింహం సింహమే. వేటాడడం స్టార్ట్ చేస్తే సూపర్ సాలిడ్ గా ఉంటుంది. వి ఆల్ నో దట్. ఇక్కడతో 6 players డన్ మా. ఇంకా నెక్స్ట్ ఆల్ రౌండర్ కేటగిరీలో జడేజా ఉన్నాడు. తను ఇండియా కోసం కూడా ఆరెంజ్ లో హిట్టింగ్ చేస్తాడో లేదు తెలియదు, కానీ సిఎస్కే ఇంపార్టెంట్ మ్యాచెస్ కోసం నిలబడి హిట్టింగ్ చేసి మ్యాచెస్ గెలిపిస్తాడు. అండ్ బౌలింగ్ కూడా మంచి అసెట్ తను. తనతో పాటు ఈ సంవత్సరం యాజ్ ఆల్ రౌండర్ గా సిఎస్కే కి కుట్టితల అలియా శామ్ కరణ్ కూడా జాయిన్ అయ్యాడు. నిజానికి తన బౌలింగ్ ఆల్ రౌండర్. బౌలింగ్ బాగా చేసి బ్యాటింగ్ ని సోసోగా చేసే ఆల్ రౌండర్. ఏదో ఒక మ్యాచ్ లో మాత్రమే తన బ్యాటింగ్ తో మెరిసే ప్లేయర్ తను. తనని బ్యాటింగ్ లో కంప్లీట్ గా నమ్మలేము. బౌలింగ్ లో మాత్రం హీస్ గుడ్. కానీ లాస్ట్ 2 years కి ఐపీఎల్ లో మనోడి ఎకానమీ 10+ ఉంది. దట్టు అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. మనోడికి వికెట్స్ కూడా పడట్లేదు. లాస్ట్ ఐపీఎల్ లో 13 మ్యాచెస్ లో 16 వికెట్స్ తీశాడు. 2023లో 14 మ్యాచెస్ లో 10 వికెట్స్. దానికి ముందు 9 మ్యాచెస్ లో 9 వికెట్స్. సో అలా పడుతున్నాయి. 2.4 కోట్లకు వచ్చాడని తీసుకొని మంచి పని చేశారు, కానీ అదర్వైజ్ ఈజ్ ఏ నాట్ గుడ్ పిక్ మామ. తన తర్వాత సిఎస్కే టీం వెంటబడుకున్న ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. దట్టు 9.75 కోట్లకి. ఆల్రెడీ టీంలో జడేజా లాంటి స్పిన్నర్ ఉండగా మళ్ళీ అశ్విన్ ఎందుకంటే అని అడుగుతున్నారు. ఎందుకంటే చెన్నైలో ఉండేది స్పిన్ పిచ్. అక్కడ వాళ్ళు 7 మ్యాచెస్ ఆడాలి. ఆ పిచ్ లో స్పిన్నర్సే మెయిన్, అందుకే కొన్నారు. దట్టు ఒకరు రైట్ హ్యాండెడ్ అయితే ఇంకొకరు లెఫ్ట్ హ్యాండెడ్. మంచిగా లెఫ్ట్ హ్యాండెడ్ సెట్ అవుతుంది. అన్నిటికంటే మెయిన్ ధోనికి ఫేవరెట్ స్పిన్నర్ కాబట్టి. ధోని అండ్ అశ్విన్ కాంబినేషన్ లో వండర్స్ క్రియేట్ అవుతాయి తెలుసు కదా. వీళ్ళతో పాటు ఇంకో స్పిన్నర్ ని కూడా కొన్నారు. నూర్ అహ్మద్ అనే స్పిన్నర్ ని కూడా 10 కోట్లు పెట్టి కొన్నారు.
మనోడు 2 years గా జీటీ కాడి 23 మ్యాచెస్ లో 24 వికెట్స్ తీసుకున్నాడు అండ్ 8.03 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ కూడా మనోడి నెంబర్స్ అంత ఇంప్రెసివ్ గా లేవు. ఆల్రెడీ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్న టీంలోకి ఇంకో స్పిన్నర్ ని ఎందుకు తీసుకున్నారు వీ డోంట్ నో. దట్టు 10 కోట్లు పెట్టి తీసుకున్న ఆడిస్తారన్నది డౌటే మామ. ఇంకా టీమ్ కి మెయిన్ బౌలర్ అయిన మతీషా పతిరానా. టీమ్ పేస్ బౌలింగ్ డిపెండ్ అయ్యేది తన మీదనే మామ. 3 years గా సిఎస్కే ఆడుతున్నాడు. 20 మ్యాచెస్ లో 35 వికెట్స్ తీశాడు అండ్ 7.87 ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. సిఎస్కే కి బాగా డ్యూటీ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి. సిఎస్కే కొన్ని ఇంకో పేస్ ఆప్షన్ అంటే ఖలీల్ అహ్మద్, మీడియం ఫాస్ట్ బౌలర్. ఐపీఎల్ 57 మ్యాచెస్ 74 వికెట్స్ తీసుకున్నాడు. 8.84 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. పేస్ కోసం పతిరానా, శామ్ కరణ్ తో పాటు ఇంకో ఆప్షన్ ఖలీల్ అహ్మద్. తను కూడా మంచి బౌలరే. పేస్ ని వీళ్ళ ముగ్గురు చూసుకుంటారు. స్పిన్ కోసం వాళ్ళ ముగ్గురు కంప్లీట్ బౌలింగ్ సెట్ ఇక్కడ. ఇప్పటిదాకా ప్లేయర్స్ స్టాట్స్ చూసాం కదా. ఇప్పుడు సిఎస్కే ఆప్షన్ లో తక్కువ అమౌంట్ లో కొన్న బెస్ట్ ప్లేయర్స్ మీద ఒక లుక్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో శామ్ కరణ్ జస్ట్ 2.4 కోట్లకే కొట్టేశారు. పొటెన్షియల్ ఉన్న ప్లేయర్, కానీ ఇప్పటిదాకా ఆ పొటెన్షియల్ ని సిఎస్కే టీం తప్ప వేరే ఏ టీం వాడుకోలేదు. మళ్ళీ తను సిఎస్కేకి వచ్చాడు. తన పొటెన్షియల్ ని ఎలా వాడాలో బాగా తెలిసిన టీం. సో సిఎస్కే కి మంచి బై. సెకండ్ ప్లేస్ రచిన్ రవీంద్ర. తనని జస్ట్ 4 కోట్లకే కొంటారని అస్సలు అనుకోలేదు మామ. ఇంటర్నేషనల్ లో తన గేమ్ చూసాక అంత తక్కువ అమౌంట్కి పోతున్నాడు అని అస్సలు అనుకోలేదు. కానీ సిఎస్కే మాత్రం కొట్టేసింది. నెంబర్ 3 డేవిడ్ కాన్వే. తను కూడా 6.25 కోట్లకి సిఎస్కేకి మళ్ళీ వస్తాడని అస్సలు అనుకోలేదు. తను సిఎస్కేలో ఉన్నప్పుడు బాధిన రన్స్ చూసి కూడా ఏ టీం తనకి సరిగ్గా బిడ్ వేయలేదు. అది సిఎస్కేకి బాగా ప్లస్ అయింది. జస్ట్ 6.25 కోట్లకే కొట్టేశారు. ఇది వాళ్ళు బడ్జెట్ లో కొన్న ప్లేయర్స్. సిఎస్కే టీం కొన్న మెయిన్ డిసడ్వాంటేజ్ వీకెస్ట్ మిడిల్ ఆర్డర్ మామ. మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా లేదు. స్ట్రాంగ్ పక్కన పెడితే అసలు మిడిల్ ఆర్డరే లేదు అక్కడ. దూబే తర్వాత స్ట్రాంగ్ ఆడే ప్లేయర్ టీమ్ లో లేడు. దూబే హిట్టింగ్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడి ఆడతాడా అన్నది డౌటింగ్. ఆ టైంలో ఆడటానికి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని సిఎస్కే కొనలేదు. విజయ్ శంకర్, దీపక్ హూదా, రాహుల్ త్రిపాఠి వీళ్ళ ముగ్గురు పాస్ట్ ఐపీఎల్ లో గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు కాదు. ఏదో ఒక మ్యాచ్ లో మెరిసే వాళ్ళే కానీ కంప్లీట్ సీజన్ టీమ్ కి బ్యాక్ బోన్ లో ఉండలేరు. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే టీమ్ టూ మచ్ స్పిన్ మీద డిపెండ్ అయింది. స్పిన్నర్స్ కి పెట్టిన సగం మనీ కూడా సిఎస్కే పేస్ బౌలింగ్ పెట్టలేదు. చెన్నై స్పిన్ పిచ్ ఓకే. సిఎస్కే టీం వేరే గ్రౌండ్స్ లో కూడా ఆడాలి కదా. కొన్ని గ్రౌండ్స్ ఓన్లీ పేస్ బౌలింగ్ మీద డిపెండ్ అవుతుంది. అలాంటి టైంలో సిఎస్కే కి బొక్కపడుతుంది. ఉన్న 3 పేస్ బౌలర్స్ లో మతీషా పతిరానా స్టేబుల్ గా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు మిడిల్. ఎప్పుడు మెరుస్తారో చెప్పలేని సిచ్యువేషన్. సిఎస్కే కొన్ని ఇంకొక డిసడ్వాంటేజ్ ప్లేయర్స్ ఏజ్ మామ. ఇప్పుడు కొంతమంది వచ్చి ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్ అంటారు. ఎస్, మీరు 100% కరెక్ట్. ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్. ఏజ్ తో పాటు ప్లేయర్స్ యొక్క పొటెన్షియల్, వాళ్ళ ఎబిలిటీస్ కూడా తగ్గుతూ వస్తాయి. అది గుర్తించాలి. సిఎస్కే టీంలో బిలో 30 years ఏజ్ ఉన్న ప్లేయర్స్ ని వేల మీద లెక్క పెట్టొచ్చు. అశ్విన్ కి 38 years, జడేజాకి 35 years, కాన్వేకి 33 years. మెగా ఆప్షన్ పెట్టేదే నెక్స్ట్ 3 seasons కోసం ప్లేయర్స్ ని కొనుక్కోమని. ఇప్పుడు వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళని నెక్స్ట్ 3 years ఆడిస్తే అశ్విన్ కి 41 వస్తాయి, జడేజాకి 38, కాన్వేకి 36 వస్తాయి. వాళ్ళు సేమ్ ఎనర్జీని 3 years మెయింటైన్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ధోని ఉన్నాడు, తన మాస్టర్ మైండ్ ఏదైనా చేస్తాడని అంటారు. ఎస్, అది కూడా ఒప్పుకుంటా. వన్స్ ధోని రిటైర్ అయితే సిఎస్కే పొజిషన్ ఏంటి? రిటైర్ అయితే సిఎస్కే కోచ్ అవుతాడు లేక మెంటర్ అవుతాడు అని అంటారు. ఎస్, అవుతాడు. కానీ గేమ్ లో ఉండడు కదా. అపోనెంట్ ఎబిలిటీని వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడే మాత్రమే పసిగట్టగలం. అలా పసిగట్టి అప్పటికప్పుడు స్ట్రాటజీ వేయగలగాలి. ధోని లేకపోతే ఆ స్ట్రాటజీ వేసే ప్లేయర్ పేరు చెప్పండి చూద్దాం. మళ్ళీ అప్పుడు ధోనిని గ్రౌండ్ లో పిలిచి ఏం చేద్దాం అని అడుగుతారా? గట్టిగా మాట్లాడితే ధోని రిటైర్ అయితే టీమ్ కి ఎక్స్పీరియన్స్ వికెట్ కీపరే లేడు మామ. మీరేమనుకున్నా సరే సిఎస్కే టీం యంగ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ని తీసుకుంటే వాళ్ళని కరెక్ట్ గా వాడే ఎక్స్పీరియన్స్ పర్సన్ టీమ్ లో కావాలి. ఇప్పుడు ధోని ఉండడానికి తీసుకున్నారు. ఈ సంవత్సరం ధోని కప్ కొట్టి రిటైర్ అయిపోతే నెక్స్ట్ 2 years లో ఈ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ని మేనేజ్ చేసేది ఎవరు? నాకైతే ఈ ఆప్షన్ లో సిఎస్కే టీం జస్ట్ ఈ సంవత్సరం పనికొచ్చే ప్లేయర్స్ ఉంటే చాలనే ప్లేయర్స్ ని మాత్రమే కొన్నారని అనిపించింది. యంగ్ ప్లేయర్స్ మీద అసలు ఇన్వెస్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం అయినా యంగ్ టాలెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. సో అది మా సిఎస్కే టీం గురించి. నాకు తెలుసు మీలో చాలా మంది నాతో ఏకీభవించరని, కానీ ఏం చేయలేమో నాకు అనిపించింది చెప్పా. కన్విన్స్ అయితే కామెంట్లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. అదర్వైజ్ మీకు ఏం చేయాలో తెలుసు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.